సమీపాల మరణాలు. ఇది కూలెంట్ ప్రమాదమా లేక వ్యవస్థీకృత హత్యలా? ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే ల్యాబ్ రిపోర్ట్లు. ఇథిలిన్ గ్లైకాల్ కలవడంతోనే మృతి చెందినట్టు ప్రకటన. బయటకొచ్చింది 5గురికి చెందిన ల్యాబ్ రిపోర్ట్లే. మిగిలిన వారి రిపోర్ట్లు ఏవి? రిపోర్ట్ కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటి? బాధితుల పక్షాన బీసీవై పార్టీ డిమాండ్. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ప్రభుత్వం కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా అని విమర్శిస్తోంది బీసీవై పార్టీ. మొదటి నుంచి బీసీవై పార్టీ అనుమానిస్తున్నట్టుగానే అసలు దోషులను తప్పించి దీన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినందువల్లే కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయారని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ నివేదికలను బహిరంగపరచడానికి భయం ఎందుకు? నివేదిక కాపీలను బాధితులకు లేదా మీడియాకు చూపించకుండా దాచడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? 5గురి రిపోర్ట్లు వచ్చాయని చెబుతున్న అధికారులు మిగిలిన వారి రిపోర్ట్లను ఎందుకు తొక్కిపెడుతున్నారు? అందరి రిపోర్ట్లు ఒకేసారి రాకుండా విడుదల వారీగా లీక్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యమా? కూలెంట్ లీక్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అనే అనుమానం కలుగుతుంది. డైరీ మాఫియాను, వారి వెనుక ఉన్న రాజకీయ పెద్దలను కాపాడడానికే ఈ ఇథిలిన్ గ్లైకాల్ కథను అల్లుతున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తుంది బీసీవై పార్టీ.